న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. నా పేరు రజిత. మహబూబ్ నగర్ లో సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందిస్తాం. బండమీదిపల్లిలో ఇసుక ఉప కేంద్రానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. వరంగల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్యటన. కాజీపేటలో 3,39,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును పదవి నుంచి తొలగించాలి. హిందువులను కించపరుస్తూ మాట్లాడారన్న బీజేపీ నేతలు. సిరిసిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలి. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మహబూబ్ నగర్ జిల్లాలో దొంగల బీభత్సం. మేడ్జిల్ మండలంలో 8 ఇళ్లలో చోరీ. మహబూబ్ నగర్ లో ప్రస్తుతం ఇసుక కొరత లేదని, అన్ని రిజర్వాయర్లలో అందుబాటులో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక ఉప కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నిర్మాణ రంగంలో ఇసుక ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దళారుల రంగప్రవేశం బ్లాక్ చేయడంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, ప్రభుత్వ పనులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు అందడం కష్టంగా మారిందన్నారు. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరసింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమేని వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చింది బైక్ ఇక్కడ రెడ్డి వచ్చిన అధ్యక్షులు గారికి, తర్వాత రాజేశ్వర్ గౌడ్ గారికి, అందరికీ మరియు మంత్రి అనుచరగణంతో మరియు ఇచ్చేసినటువంటి పాత్రికేయ ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దైద్రశ్చాగ్నిశ్వరా శ్రద్ధారితాం ధ్రువం తదేవ లగ్నం తదేవ తారా బలం పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం కాజీపేటలోని 36వ డివిజన్ బోడగుట్ట ప్రాంతంలో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో వారు పాల్గొని ఇందిరానగర్ లో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎంపీ ఫండ్స్ నుంచి 1,50,00,000 రూపాయలు మంజూరు చేస్తానని పసునూరి దయాకర్ హామీ ఇచ్చారు. ఫోటోలు తీయండి. రెడ్ షర్ట్ రెడ్ షర్ట్ పక్కన భాగంగా ఈరోజు మరి
పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు మన చీఫ్ విప్ వినయన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నిజంగా ఇది పశ్చిమ నియోజకవర్గానికి మంచి పెద్ద రహదారి ఇది. మరి ఇది ఎన్నో సమస్యల మీద ఉండే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రోడ్ ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత వినయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, మరి అధికారంలో ఉన్న తర్వాత ఎన్ని మార్పులు అయ్యి ఈ నియోజకవర్గం ఎంత డెవలప్మెంట్ అయిందో మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి ఈ ప్రగతి యాత్రలో కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మన నగరాన్ని చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో కమిషనరేట్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. మరి పాత అన్ని కూడా రీడిజైన్ చేసుకుంటూ కొత్త రూపంలో మరి నగరాన్నే సుందరవదనంగా మరి ఈరోజు మరి నిర్మించడం గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సిద్ధాలని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృఢ సంకల్పంతో ఈ నగర అభివృద్ధి కోసము అనేక సందర్భాలలో వందలాది కోట్లు ఇవ్వడమే కాకుండా బడ్జెట్ నుంచి నేరుగా 300 కోట్లు కూడా విడుదల చేస్తున్నటువంటి విషయాన్ని మరి నగర ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ మరి ఈ అభివృద్ధి సంక్షేమం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రెండు అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ రాష్ట్రానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందియాలని చెప్పి గత 6 సంవత్సరాల నుంచి మరి దేశంలో ఎక్కడ అమలు కాని విధంగా వందలాది సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్న విషయాన్ని మరోసారి వరంగల్ నగర ప్రజలకు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 10 రోజుల క్రితం ప్రారంభించినటువంటి ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో ప్రధాన రహదారి అయినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మరి ఎన్జిఓస్ కాలనీ వరకు, చర్చ్ వరకు మరి గత కొన్నేళ్ల నుంచి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఎస్డిఎఫ్ కింద మరి 2.5 కోట్లతోని పనులు చేసినటువంటి సందర్భంలో కరోనా కారణంగా, ఏజెన్సీ కారణంగా, కాంట్రాక్టర్ కారణంగా, అదేవిధంగా కొందరు వైడనింగ్ చేయక కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో పనులన్నీ కూడా ఆగినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా తిరిగి ఆ పనులన్నీ కూడా మరి పునరుద్ధరించాలి. సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఎన్నికలకు ముందు ఇసుక గుట్టలు పోయించి టీఆర్ఎస్ నేతలు ఓట్లు దండుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని ఇప్పలపల్లి కలికోట మధ్యలో ఉన్న సూరమ్మ చెరువు ప్రాజెక్టు కుడి ఎడమ వైపు కాల్వలు ఇంకా ఎప్పుడు నిర్మిస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాయితి నాగరాజ్, మండల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అజీం, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు తోట అంజయ్ యాదవ్, సర్పంచ్ల జిల్లా ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలాల వరప్రదాయమైనటువంటి కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలతో పాటు ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా 8వ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పపల్లి దగ్గర ఆదరబాదరగా ఇసుక తిప్పలను, ఇసుక కుప్పలను గుట్టలుగా రాశులుగా పోషిక పనులు ప్రారంభిస్తామని చెప్పి భ్రమణలు కల్పింపజేసి ఎన్నికలకు ముందు కలిగోట చెరువు ద్వారా నీళ్లను వదిలిపెట్టి ఓట్లను దండుకొని నిన్నగాక మొన్న ప్రమాణ స్వీకారం ఆ శాసనసభ్యుడు చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పని పెట్టుకుంటే టీఆర్ఎస్ నేతలారా ఎందుకు ఈ ప్రాజెక్టు పనులు కానీ కుడి ఎడమ కాలువల పనులు కానీ కావడం లేదని రోడ్డు ఎక్కుతలేదని మేము అడుగుతా ఉన్నాం. రైతాంగం గగ్గోలు పడుతుంది. గతంలోనే కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా శ్రీపాసాగర్ సూరమ్మ ప్రాజెక్టు పనులు త్వరగా కావాలని 8వ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మా ప్రియతమ నాయకుడు వేములవాడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనన్న గారికి స్వాగతం. అందరికీ కృతజ్ఞతలు.
అలాగే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చెన్నమనేని రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి అలాగే కతలాపూర్ మేడిపల్లి మండలాలకు శని పట్టుకున్నది పెద్ద శని అంటే అది వీడని శని అది. అలా ఇక్కడ ఏమవుతుందంటే కేసీఆర్ ఫోన్లో మాట్లాడుకుంటా పోతి నింది నానా అంటే దూడని కట్టెత్తున్నామని మా కతలాపూర్ మండల నాయకులు అంటుర్రు. అసలు పోతి ఇంతదా, దూడని ఎక్కడికి వెళ్ళి వస్తుందిరా బాబు అని చెప్పే నాయకులు లేరు ఇక్కడ. వేములవాడ కాంగ్రెస్ పార్టీ బాధ్యులైనటువంటి పెద్దలు శ్రీరన్న గారి నాయకత్వంలో, అంతేకాకుండా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకరణ గారి నాయకత్వంలో కూడా గత కొద్ది మాసాలుగా సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు నడకనే ఉన్నటువంటి వేళలో ఆ యొక్క పనులను ప్రారంభించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉన్నది, కానీ ఏమాత్రం కూడా ఆ పనులు ప్రారంభించినట్టు ఇక్కడ దాఖలు లేవు. ప్రజలను మభ్యపెడుతూ పక్కతో పట్టిస్తూ అప్పటికప్పుడు ఏదో తీయటి మాటలు చెప్పి తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళెనే సల్లే, ప్రజలు సల్లేనే ఉంటారు, ఆ దొరలు గుళ్ళెనే ఉంటారు. కానీ మళ్ళా మొన్నటికి మొన్న దొర మళ్ళా ఆ వినోద్ కుమార్ గారు దొర వచ్చి మళ్ళీ తీయటి మాటలు ప్రజలకు తీపి కవర్ అందించి ఇలా ఇవలో ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఏదో అప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జగిత్యాల జిల్లాలోని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. విద్యాసాగర్ రావు బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, బీజేవైఎం మండల అధ్యక్షులు మారుతి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాప్, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కోరుట్ల ఎమ్మెల్యేను వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భాగంగా దేశ ప్రజలందరూ, హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు కనీసం దవాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు వాళ్ళ మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక రకంగా మాట్లాడతారు. నిన్నటికి నిన్న ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 2 వర్గాల మధ్య విభేదాలు తీసిండు. ఈ ఎమ్మెల్యే ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలా. రామ మందిర నిర్మాణం, భవ్యమైన నిర్మాణం కోసం సాధు సంతులు, బీహెచ్పీ, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వారందరూ మన ప్రియత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా వీరందరి ఆదేశాల అనుసారం ఎవరో ఒక్కరు కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తే సరిపోతుండే అని అనుకోలేక ప్రతి హిందువు యొక్క చేయి అందులో ఉండాలా, ప్రతి హిందువు యొక్క కష్టార్జితం అందులో ఉండాలా. ఈ రాముని భవ్యమైన 1000 సంవత్సరాలు ఉండే ఈ రామ మందిర ఏదైతే ఆ గుడి ఉన్నదో ఆ గుడిలో ప్రతి వారి భాగస్వామ్యం ఉండాలా, ప్రతి వారి ఇటుక ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ప్రతి పైసా కూడా లెక్క ఉండే విధంగా ఆ డబ్బులు ఎన్ని రూపాయలు వచ్చినా ఆ ట్రస్ట్కే ఉండేటట్టు ఈరోజు ఆ నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. కేవలం తెలివి తక్కువ ఎమ్మెల్యే అయి ఉండి అనవసరమైన మాటలు మాట్లాడిండు. ఖబర్దార్ ఎమ్మెల్యే, నీ గోరి కట్టుడు ఖాయం. నీ ఈరోజు
రానున్న రోజుల్లో ఏదైతే ప్రజలు మీకు కర్రుగాచి వాత పెడుతున్నారో వాటన్నింటినీ కూడా 23లో పెట్టడం ఖాయం కాబట్టి ఇక మునిగిపోయే పడవ అయిపోయింది అది టీఆర్ఎస్ పార్టీలో రాత్రి ఒకడు పగలొకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం హిందువులందరూ కూడా పవిత్రంగా తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనాలా. మన మండలం నుంచి కూడా ప్రతి గ్రామంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కతలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణంపై ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై వలిగొండ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగెల్లి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు దంతురి సత్తయ్య, రాచకొండ కృష్ణ, వలిగొండ ఉప సర్పంచ్ మత్స్యగిరి, మండల ఉపాధ్యక్షులు రేగూరి అమరీందర్, బొడిగే ఆనంద్, దయ్యాల వెంకటేష్, కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దేవుని మీద చేయడం జరిగింది. ఇలాంటి నీచమైనటువంటి ఒక ప్రజాప్రతినిధి మరి దేశంలో ఉన్నారంటే మరి మన సమాజానికి దిగ్గుసేటు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరు మామూలుగా ఉన్నటువంటి ఒక వ్యాపారం చేసుకున్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూలి చేసే వాళ్ళు ఈరోజు నాకు రామునికి నా బాధ్యతగా నేను కొంత నిధిని సమర్పిస్తున్నానని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు నరేంద్ర మోడీ ఎన్నో సంవత్సరాలుగా సాధించాలనేటటువంటి లక్ష్యంతో అమరులైన చాలామంది ఉద్యమంలో అమరులయ్యారు. రామ మందిర నిర్మాణం అయోధ్యలో జరపాలని యావత్ భారతదేశ ప్రజల యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతున్నటువంటి తరుణంలో హిందువులు గ్రామ గ్రామాన ఇంటింటికి పోయి అందరినీ కూడా భాగస్వాములను చేస్తున్నటువంటి సమయంలో టీఆర్ఎస్ మూర్ఖులు ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆదేశాల ప్రకారం విద్యాసాగర్ రావు అని ఎమ్మెల్యే కోరిట్ల ఎమ్మెల్యే ఈ రామమందిర నిర్మాణం అనేది కుట్ర అని మాట్లాడడం జరిగింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి విద్యాసాగర్ రావును సస్పెండ్ చేయాలని, రాముడు అందరి దేవుడు, రాముడు అందరివాడు, యుగపురుషుడు, అలాంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిని ప్రపంచం మొత్తం కూడా కొడుతున్నటువంటి తరుణంలో ఈ విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళు తమ పార్టీ కార్యకర్తలతోటి ఎమ్మెల్యేలతో అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు గజేందర్, శంకర్, ఉప అధ్యక్షులు వినోద్ కుమార్, మోర్చా అధ్యక్షులు గంగాధర్, గణేష్, శంకర్ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ నేను ఒక కామెంట్ చేశాను. అయ్యా ఎమ్మెల్యే, నీ దగ్గరికి ఎవరు రాలే,
నీకు విరాళం ఇవ్వడానికి మీ దగ్గర రాలే, కుక్క మనుషులు కూడా మీ దగ్గర రారు, అది తెలుసు. అది తెలిసి కూడా మీరు హిందూ మానవాళ్ళు దెబ్బతీస్తూ హిందూ మెజార్టీ గల హిందువులని కించపరుస్తూ రామ మందిర్కి విరాళాలు ఇవ్వద్దు, నీ అయ్య జాగిర్ కాదు, నీ బొంద జాగిర్ కూడా కాదు, నీ బొంద జాగిర్ ఉంటే కూడా చెప్పండి, దానికి కూడా మేము సమాధానం ఇస్తాము. దేశంలో ఇవాళ ప్రపంచంలో పేరు ప్రతిష్ఠించగలిగిన రామ మందిరు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆగిపోయిన మందిరాన్ని ఈరోజు సస్య సామరస్యంగా ఎటువంటి విభేదాలు లేకుండా హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉండి దాన్ని విగ్రహాన్ని విరాళంగా మేము దేశమంతటా సామరస్యంగా చేసినటువంటి ఈ రోజుల్లో మీరు కించపరుస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఎమ్మెల్యేను ఈ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మేము ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతను కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగా తులసి ఫౌండేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యుగా తులసి ఫౌండర్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్, జస్మాత్ పటేల్, ముఖేష్ చౌహాన్ పాల్గొన్నారు. గోవుల రక్షణకై యుగా తులసి ఫౌండేషన్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న గోమహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని యుగా తులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్ తెలిపారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుండి బహదూర్పురాలోని మల్లన్న దేవాలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరూ గోయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనము గోవులని ఈరోజు ఏదైతే యుగ తులసి వీరందరూ కూడా గత కొద్ది రోజులుగా గోవుని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, వాటిని కబేలాలో చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి అన్నీ కూడా మూసివేయాలి. గత కొద్ది రోజులుగా ఒక మూగజీవి కోసం పోరాటం చేస్తున్నటువంటి గోభక్తులందరినీ కూడా భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. ఇది 6వ కార్యక్రమం. ఈ దేవాలయం నుండి బౌద్ధపుర మల్లన్న దేవాలయం వరకు గో మహాయాత్ర నిర్వహించబోతున్నాం. ఇందులో యావత్ తెలంగాణ గోమాతగా జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒకే ఒక నినాదంతో మేము శాంతియుతంగా పాదయాత్ర చేస్తానికి ఏర్పాట్లు చేసుకున్నాం. శాంతియుతంగా కొనసాగిస్తామని చెప్పేసి ఏసీపీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మా వాళ్ళు ఏది ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పక్కన నిలబడలేదు కాబట్టి దయచేసి రాజకీయ నాయకులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అందరూ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా చేస్తున్నా అందరూ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద 24 ఆదివారం సెలవు రోజు అందరూ కూడా ఇంటి దగ్గర ఉంటారు. ఈ ఒక్క జీవితంగా ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై గోమాత. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు గోరక్షణ చేశారు. మనం కూడా గోరక్షణ చేయాలనే ఒకే ఒక సంకల్పంతో గోవుని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనే ఒక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా జనవరి 24వ తారీఖు జరగబోయే గోమహాయాత్ర భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి బహదూర్పురం మల్లన్న కొనసాగుతుంది. ఈ గోమహాయాత్రలో గోవు గోస ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి వినపడాలి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. తాను ప్రధానమంత్రి కాకముందు ఏదైతే గోమాత గురించి మాట్లాడో ఆ మాట నిలబెట్టుకోవాలి అని ఒకే ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా నడుపుతున్న కబేలాలను ప్రోత్సహిస్తుంది. వాటిని పూర్తిగా బంద్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలకి శాంతియుతంగా మా అప్పీల్ ఉంటుంది. ఈ అప్పీల్ని స్వీకరించి ఈ ఒక మహాయాత్రని విజయవంతం చేయవలసిందిగా గోభక్తులని పిలుపునిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం వారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను చేపట్టారు. ఇందులో భాగంగా గంభీరావుపేట మండలంలో ఎస్ఐ నీలం రవి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహిస్తున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఎస్ఐ నీలం రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పోలీస్ కళాబృందం తదితరులు పాల్గొన్నారు.
మన ఇక్కడికి రావడానికి కారణం మనకు 32వ జాతీయ రహదారి మాసోత్సవాల భాగంగా ఉత్సాహంతో నీ వద్దన్నా కానీ వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటుంది నార్మల్గా. కానీ ప్రజల యొక్క సహకారం అనేది మాకు చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. చాలా మంది ప్రజలు ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలన్నీ పాటించండి. మీ ప్రాణాలని, మీ మిత్రుల యొక్క ప్రాణాన్ని అందరినీ కాపాడండి. ఇటు మంచి కార్యక్రమంలో వారి యొక్క సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇస్తున్నటువంటి మా కళాబృందం సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. పెట్టుకోకపోవడం వల్ల, ఆటోలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల, మద్యం తాగి బండి నడపడం వల్ల, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్లనే ఒక సంవత్సరానికి కొన్ని వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సో కాబట్టి ప్రజానికానికి విజ్ఞప్తి, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించండి. మీ తోటి వారితోటి పాటించేలా చూసుకోండి. ప్రాణాలు చాలా. కవాడిగూడ డివిజన్ అంబేద్కర్ నగర్ ఎదుట ఎల్ఐసి క్వార్టర్లో దారుణం జరిగింది. వెంకన్న అనే కూలీ ఎల్ఐసి క్వార్టర్లో పనిచేస్తుండగా హఠాత్తుగా షార్ట్ సర్క్యూట్ అయి మరణించారు. కాంట్రాక్టర్ మహాత్మా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ ఎల్ఐసి యజమానం మాట్లాడుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మృతి చెందిన వెంకన్నకు ఒక కుమారుడు, కూతురు ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏమి ఆదాయం లేదు. వాళ్ళ ఇంటికాడ దృశ్యం లేదన్న నాకు తెలుసు. దృశ్యం లేదు, వాళ్ళకి ఆదాయం లేదు. ఎందుకంటే ఏకంటే తప్పదు. సార్ చెప్పింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో సామాన్యులకు తక్కువ ధరకు ఇసుకను అందిస్తాం. బండమీదిపల్లిలో ఇసుక ఉప కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. వరంగల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పర్యటన. కాజీపేటలో 3,39,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును పదవి నుంచి తొలగించాలి. హిందువులను కించపరుస్తూ మాట్లాడారన్న బీజేపీ నేతలు. సిరిసిల్లలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలి. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మహబూబ్ నగర్ జిల్లాలో దొంగలు బీభత్సం. మిడ్జిల్ మండలంలో 8 ఇళ్లలో చోరీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.